గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇండియాలో ఎన్ని కష్టాలు పడినా సరే మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని కమ్మని కలల ప్రపంచం, అవకాశాల సముద్రం అమెరికా. సో ఎంత కష్టపడినా సరే అబ్రాడ్ పంపించి ఒక మంచి కాలేజ్లో కనుక మా పిల్లలు అడ్మిషన్ అయిపోతే ఇక ఫ్యూచర్ సెట్ అయిపోయింది అనుకునే చాలామంది తల్లిదండ్రులకి గగ్గురుపాటు పొడిచే కొత్త పాలసీసు అండ్ ఇమిగ్రేషన్ లాసు ఇప్పటికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీ పిల్లల్ని తోసుంటే కనుక ఈ వీడియో మీకోసమే. సో ఐ వాంట్ టు టాక్. మీ పిల్లలు కనుక ఆల్రెడీ యూఎస్లో ఉండి ఎఫ్ఎన్లో అయిపోయి H1కి వెళ్ళాలా వద్దా, వెళ్ళినా సరే రాని పరిస్థితుల్లో ఉంటే కనుక స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ఎందుకంటే నేను మాట్లాడబోయేది 35 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ లాయర్, అండ్ దట్ టు ఆయన ఆనవాళ్ళు, ఆయన రూట్స్ మన తెలుగుతనం నుంచే వెళ్ళాయి కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత అది కనుక నెరవేర్చకపోతే వచ్చే బాధ రెండు తెలిసిన ఒక పెద్ద మనిషితో మాట్లాడబోతాను. లెట్స్ వెల్కమ్ కావేటి గారు. సార్ నమస్తే. సార్, యూ హెవ్ సీన్ ద వరల్డ్, ప్రపంచం మొత్తం ట్రావెల్ చేశారు. సో చిన్నప్పుడే దేశం వదిలేసి యూ వెంట్ టు ఆస్ట్రేలియా, యూ బికమ్ అన్ అడ్వకేట్, అండ్ లండన్, అండ్ దెన్ అమెరికా. సో యూ నో ద పెయిన్ ఆఫ్ ఫారిన్ కంట్రీలో పిల్లలు ఉన్నప్పుడు, సెటిల్ అవ్వనప్పుడు, అండ్ కొత్త లాస్ వల్ల వాళ్ళకి ఫ్యూచర్ ఏంటో తెలియనప్పుడు పేరెంట్స్ పడే బాధ మీకు తెలుసు. సో ఈ రోజు నేను అడగబోయే ప్రశ్నలన్నీ ఫ్రమ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పేరెంట్స్ ఓన్లీ సార్. ఎందుకంటే పిల్లలు చాట్ జీపీటీలు వాడి, గూగుల్ సెర్చ్లు వాడి ఏదేదో వెతుకుతూ ఉంటారు. పాపం అస్తవ్యస్తంగా న్యూస్ పేపర్లు చదివి గూగుల్లో ఏదో తెలిసిన వాళ్ళు చెప్తే వినే తల్లిదండ్రుల ప్రశ్నలు, ఆవేదన ఈరోజు మన ఎపిసోడ్. సో ఆల్రెడీ పిల్లల్ని 20 లక్షలో 30 లక్షలో అప్పో సొప్పో చేసో లోన్లు తీసుకొని ఫారెన్ పంపించుంటారు. వాళ్ళు ఏదో కష్టపడో కింద పడో ఆడ్ జాబులు చేసో ఎంతో కొంత ట్యూషన్ ఫీజు కట్టి ఓపీటీలు అండ్ సిపిటీలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఇవి వ్యత్యాసం తెలియదు పేరెంట్స్కి. కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ కాలేజ్లో ఉన్నప్పుడే ఏదో పాపం కాలేజ్లో ఉద్యోగాలు చేసి ఉంటారు. అయిపోయిన తర్వాత ఓపీటీల్లో ఉండి అమ్మ వాళ్ళకి వచ్చేస్తుందమ్మా, ఇంకేముంది జాబు, ఇంకేముంది వచ్చేస్తుందని చెప్పడం తప్పించి క్లారిటీ లేకుండా, వస్తుందో రాదో తెలియకుండా వాళ్ళు పడే కష్టాలు వీళ్ళు భారం మోస్తూ ఆ కన్నీళ్ళు వాళ్ళకి చూపించకుండా వీళ్ళు బాధపడుతూ ఎక్కడ ఏం చెప్తే ఏమవుతారని వాళ్ళు బాధపడుతూ ఉన్న వాళ్ళకి పాత్వే ఇస్ వాట్ ఐ వాంట్. F1 అయిన తర్వాత స్టేటస్ ఆఫ్ స్టేయింగ్ బ్యాక్ ఇన్ అమెరికా, ఒకవేళ H1 కాకపోతే OB1లు ఇలా చాలా ఉన్నాయి. అంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా నిజంగా పిల్లలు బాగా చదువుకుంటే కనుక పేపర్స్ చేసి మీలాంటి ఇమిగ్రేషన్ లాయర్స్ దగ్గరికి వస్తే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి? H1 రిజెక్ట్ అయితే మళ్ళీ వచ్చేయాలా, లేకపోతే అక్కడే ఉంటే ఇంకేం చేయొచ్చు? బ్రిలియంట్ క్వశ్చన్ అడిగారు. చాలామంది స్టూడెంట్స్ అమెరికాకు వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగానే సిపిటీలు, ఓపీటీలు చేసిన తర్వాత కన్సల్టింగ్ కంపెనీస్ను పట్టుకొని H1 చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మెనీ టైమ్స్ H1 పికప్ కానప్పుడు, లేకపోతే H1 ఫైల్ చేసినా కూడా చాలామంది ఎంప్లాయర్స్ ఏం చేస్తున్నారంటే H1 అప్రూవ్ కాకముందే విత్డ్రా చేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఎంప్లాయర్స్ H1 అప్రూవ్ అయిన తర్వాత కూడా ఆ స్టూడెంట్స్కు చెప్పట్లేదు మీ H1 అప్రూవ్ అయిందని. ఎందుకంటే H1 అప్రూవ్ అయిన తర్వాత 30 డేస్లో వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి పేరోల్లో పెట్టాలి. మరి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. మరి వాళ్ళకున్న రెమెడీస్ ఏమిటి? ద ఫస్ట్ క్వశ్చన్, ఒకవేళ H1 పికప్ కాని వెడల, లాటరీలో కానీ H1లో అప్రూవ్ కాని వెడల యూర్ అనే స్టూడెంట్ వీసా. చాలామందికి ఈ విషయం తెలియదు ఏంటంటే అందరూ కూడా H1 చేసుకోవాలనుకుంటారు. అవును, H1 కాకుండా J1 కూడా చేసుకోవచ్చు. రీసెర్చ్ అన్ని చేసి నో, ఇట్స్ ఎ ట్రైనింగ్. యూ కెన్ జాయిన్ సమ్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ and you are getting a training and working. That is called J1 visa. Oh. Many people don't even know this. I too don't know. Nobody knows. So we have done some J1 visas in the past. Ante enti employer qualify avvali. The beauty of J1 enti ante ఇది చాలా మంది ఇమిగ్రేషన్ లాయర్లే కానీ చాలా మంది చాట్ జీపీటీలో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా రాని ఆన్సర్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కంప్లీటెడ్ యువర్ మాస్టర్స్, యూఆర్ ఎ ఫ్రెష్ గ్రాడ్యుయేట్. మరి మీరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయినప్పుడు మీకు ఉద్యోగం రాదు. ఎందుకంటే ప్రతి ఒక్క జాబు, ఎంప్లాయ్మెంటు మీకు కనీసం 3 years అన్నా 5 years అన్నా ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అడుగుతారు. ఆ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మీకు ఉద్యోగం రాదు. ఇది చాలామందికి నచ్చదు నేను చెప్పేది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఐటీ కంపెనీ వాళ్ళకు ఉన్న స్టూడెంట్స్కి నచ్చదు. చాలామంది ఐటీ కంపెనీ వాళ్ళు ఉన్న స్టూడెంట్స్ ఏం చేస్తారంటే
దే కుకప్ ది ఎక్స్పీరియన్స్, అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి సంపాదిస్తారు ఉద్యోగాలు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ చెక్ అన్నిట్లలో దొరికిపోతున్నారు. ఇఫ్ యూర్ డూయింగ్ దాట్ ఇట్స్ అన్ అఫెన్స్. సో దాని బదులు ఈ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో ఈ ఐటీ కంపెనీ వాళ్ళు కంపెనీ క్వాలిఫై చేయించుకొని J1 వీసా కూడా చేయొచ్చు. ఓకే. అండ్ J1 వీసాలో ప్రివేలింగ్ వేజ్ రిక్వైర్మెంట్స్ లేవు. అంటే మీరు 70,000 80,000 ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సో ప్రివేలింగ్ వేజ్ అట్రాక్ట్ అవ్వదు. అంటే మీకు స్లాబ్ ఉంటది, ఇంత కంపల్సరీ ఇవ్వాలి అనేది లేదు. ఓకే. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దగ్గర పర్మిషన్ అవసరం లేదు. J1 మీరు ఆఫర్ ఇచ్చేసి J1 DS ఫామ్ నింపేసి J1 కూడా ఫైల్ చేసుకోవచ్చు. మీరు ఏ కంపెనీలు అలా చేయొచ్చు? ఎవరైనా కంపెనీలు కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళకు $500 to $1 million రెవెన్యూస్ ఉండి వాళ్ళకు ఒక బిజినెస్ ప్రిమైసెస్ ఉండి వాళ్ళు ఒక ట్రైనింగ్ ప్లాన్ రెడీ చేసుకొని, కొన్ని కంపెనీస్ ఉంటాయి వాళ్ళని వచ్చి ఆడిట్ చేస్తారు, చేసి వాళ్ళను ఎలిజిబిలిటీను క్వాలిఫై చేస్తారు. ఇలాంటి వీసాలు అప్రూవ్ చేయడానికి, అప్లై చేయడానికి. ఎస్, దెన్ యూ కెన్ అప్లై ఫర్ J1. ఆ J1 1 year to 3 years ఇస్తారు. ఆ J1 కూడా మీరు ఇండియాకి వచ్చి స్టాంపింగ్ కూడా వేయించుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ ద బ్రిలియంట్ రెమెడీ ఫర్ ఆల్ దీస్ గైస్. అందులో లాటరీ సిస్టంలో రారు. ఓ, అప్లై చేసిన వాళ్ళకి మాక్సిమం వస్తుంది, టెన్షన్ ఉండదు ముందు. సో అంటే మినిమం వేజ్ తో కూడా మీకు ఉద్యోగం ఇచ్చారు అనుకోండి, సో వాళ్ళు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి ఆ కంపెనీ వాళ్ళు. సో ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళకి ఉద్యోగం ఇచ్చినట్ట. అదే కంపెనీలో ఇవ్వాలా, లేకపోతే వేరే కంపెనీలో కూడా బయట కూడా చేసుకోవచ్చు వాళ్ళు, అంటే ఆ ఎంప్లాయర్ త్రూనే. అదే వేరే సాఫ్ట్వేర్ జాబ్ లో H1 పెట్టినట్టు కూడా వీళ్ళు పెట్టచ్చు. సో H1 అప్లై చేసే వాళ్ళు J1 అప్లై చేయొచ్చా ఆ కంపెనీ? కానీ ఇది ఎందుకని ఎవరు చెప్పరు బయటికి? H1 కన్సల్టెంట్ ఎవరు లక్షలు తీసుకొని తెలీదు వాళ్ళకు కూడా తెలీదు. J1 చేయించుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు ఏమవుతుందంటే అమెరికాకు చాలా జాబ్ క్రైటీరియాస్ కోసం వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి, MBBS చదివిన వాళ్ళు అమెరికాకు హెల్త్ మేనేజ్మెంట్ సైన్స్ చదవడానికి వస్తారు. మరి వచ్చినప్పుడు వాళ్ళకు హాస్పిటల్లో H1 ఇవ్వకపోతే మరి J1 కూడా ఇస్తున్నారు కదా డాక్టర్స్కి. అవును. వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం రియల్ టైమ్. నేను ఒక తెలుగు వాళ్ళ దగ్గర చూశాను. సో దట్ గాట్ ఎక్స్టెండెడ్. J1 ఇస్తారు. డెఫినెట్ గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ వీళ్ళ దాంట్లో క్లినిక్ లో ఇచ్చి స్టిల్ దే కెన్ గో అండ్ వర్క్ ఇన్ ద హాస్పిటల్స్, బికాజ్ ఐ హావ్ స్పోకెన్ విత్ వన్ ఆఫ్ ద పర్సన్ లైక్ దట్. కరెక్ట్. సో అది J1 వీసా. ఆ J1 వీసా చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హ్యాస్ డన్ ఇక్కడ డెంటిస్ట్రీ చదివి డెంటిస్ట్లు అయ్యేసి అమెరికాకు వచ్చి మళ్ళీ డెంటిస్ట్ అవ్వాలనుకుంటారు. మరి డెంటిస్ట్ అవ్వాలనుకుంటే అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏదో ప్రోగ్రామ్ కోసం వస్తారు. వచ్చిన తర్వాత యూ వాంట్ టు వర్క్ ఇన్ సమ్ డెంటల్ ఇన్స్టిట్యూషను, లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో కొన్నిట్లలో మీకు ఉద్యోగాలు ఉంటాయి. మరి వాళ్ళు H1 చేయడానికి అర్హులు ఉండరు, J1 కూడా చేసుకోవచ్చు. కొంతమంది H1 అర్హులు ఉంటారు, కొంతమంది J1 అర్హులు ఉంటారు. సో H1 చేసే వాళ్ళు J1 కూడా చేయొచ్చు. సో దిస్ ఈస్ ద రెమెడీ ఫర్ లాట్ ఆఫ్ దీస్ పీపుల్, దోస్ హు ఆర్ లుకింగ్ ఫర్ అ లాటరీ. ఇప్పుడు లాటరీ సిస్టంలో ఇప్పుడు కొత్త ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నారు, ఫస్ట్ లాటరీ $250,000 శాలరీ ఇచ్చే వాళ్ళకే తీస్తామన్నారు. సెకండ్ వచ్చి 180, థర్డ్ వచ్చి 120, దాని తర్వాత లాస్ట్ వచ్చి 4th లెవెల్. మరి వీళ్ళందరిలో పికప్ అవ్వకపోతే ఏంటి మన పరిస్థితి? అదే ఎంప్లాయర్స్ J1 కూడా క్వాలిఫై చేసుకొని, ఎంప్లాయర్ క్వాలిఫై అవ్వాలి, దాంతో ఎంప్లాయీ క్వాలిఫై చేయించుకొని J1 కూడా చేయించుకోవచ్చు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా, లేకపోతే మీరు ఏమైనా చేస్తారా ఇట్లాంటి వీసా? మేము క్లయింట్స్కు అడ్వైస్ చేస్తాము, మా ఫర్మ్ నుంచి చేయించాము కూడా. J1 అప్రూవల్స్ కూడా వచ్చాయి. J1 నుంచి మళ్ళీ H1 కూడా చేసుకోవచ్చు తర్వాత. there is no restriction. సో J1 లో ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు H1 అప్లై కూడా మనం ట్రై చేసుకోవచ్చు. బట్ స్లాబ్ లో చూసుకోవాలి, ఎంత స్లాబ్ అనేది చూసుకోవాలి. అండ్ ఎంప్లాయర్ కెన్ స్టిల్ ఫైల్ అండ్ ట్రై. పిక్ అయినా అవ్వకపోయినా 1, 2, 3 లో. సో దట్స్ అ లీగల్ స్టే బ్యాక్. అబ్సల్యూట్లీ లీగల్ రెమెడీ. శ్రీరామ రక్ష. అబ్సల్యూట్లీ yes. ఇంకోటి ఏంటంటే చాలాసార్లు చాలా మందికి తెలియదు ఇవన్నీ. ఎందుకంటే F1 నుంచి H1 రాకపోతే మళ్ళీ F1 చేసుకుంటారు, మళ్ళీ ఇంకో మాస్టర్స్ చేస్తారు, డబుల్ మాస్టర్స్ చేస్తారు, మళ్ళీ ఇంకో మాస్టర్స్ చేసి మళ్ళీ PhDలు చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ ఏంటంటే
అది కూడా మార్చేస్తున్నారు. ఏమంటున్నారంటే మీరు సెకండ్ మాస్టర్స్ థర్డ్ మాస్టర్స్ చేయడానికి లేదు, మీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకు ఉన్నారు ఇక్కడ, ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు వచ్చారు, ఎందుకు కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు ఉండాలనుకుంటున్నారు, ఆ మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ మార్పులు చేర్పులు చేస్తే మన వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక F1 నుంచి ఒక మాస్టర్స్ చేసి మళ్ళీ ఇంకొక మాస్టర్స్ చేయడానికి వీలవ్వదు. పిహెచ్డీలు చేస్తే ఉన్నా వీలవుతుందేమో, బట్ పిహెచ్డీస్ ఆర్ వెరీ expensive and ఎక్స్పెన్సివ్. time taking. Time 4 taking, years, 5 4 years. When I was in Utah back in 2008, ఏదో ఫియాన్సీల్ని స్టూడెంట్ వీసాల మీద తీసుకొచ్చేసారు, ఏదో రకంగా తెచ్చేశారు, అండ్ దే గాట్ ప్రెగ్నెంట్ అండ్ దే ఎన్రోల్డ్ ఇన్ టు పిహెచ్డీస్. మాస్టర్స్ నుంచి పిహెచ్డీస్కి పర్లేదు ఎక్స్టెండెడ్. సో ఈ పిల్లలు పుట్టారు, నౌ దే వర్ లైక్ 18 and 17 when I was looking back. It took them 6 years to finish their PhDs and the kids were grown up and still living in the student facilities, and it was very tough because PhD is so extensive in America. They have to put their ఏదో మన ఆడ్ జాబులు చేసి డబ్బులు సంపాదిస్తామని కుదరదు, అండ్ ఇట్స్ టూ టఫ్ టు నార్త్ ఇండియన్స్, మోస్ట్లీ తెలుగు వాళ్ళు అంత కష్టపడరు. సో బట్ దే హ్యావ్ ఫైనలీ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్ అండ్ couple of people dropped out and went back to India also. And when I asked them, it's not easy, మేము అనుకున్నంత ఈజీ కాదు, రిసర్చ్ వర్క్ ఇస్ టూ మచ్, అండ్ పేపర్స్ అన్ని మనం ఒరిజినల్ గా సబ్మిట్ చేయాలి. యూ కాంట్ జస్ట్ బ్లఫ్ లైక్ ఇండియా, పక్కన వాళ్ళకి అసైన్మెంట్. No plagiarism. You So can't copy. the positive aspect of doing a PhD for a student, F1 తర్వాత అంత కనిపించే అంత కమ్మగా అయితే లేదు. ఆ pathway is very tough. It's very expensive also. సో చాలామంది తెలియదు ఇది J1 రౌట్. అంటే మీ చూసే మీ ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే గెట్ ఇన్ టచ్ విత్ సమ్ లాయర్స్ అండ్ గెట్ యువర్, అంటే కన్సల్టెన్సీ కంపెనీస్ క్వాలిఫై అవ్వాలి, వాళ్ళు వచ్చి ఆడిట్ చేస్తారు, మీ ఆఫీస్కి వస్తారు, చూస్తారు, మిమ్మల్ని క్వాలిఫై చేసిన తర్వాతనే మీరు ఆ J1 ఫైల్ చేయడానికి, ఆఫర్ చేయడానికి ఆ ట్రైనింగ్ ప్లాన్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఫైల్ చేసుకోవచ్చు. సో దాట్స్ ఎ బిగ్గెస్ట్ రెమెడీ అవైలబుల్ ఫర్ F1 స్టూడెంట్స్, దోస్ హూ వాంట్ టు స్టే ఇన్ ద కంట్రీ. అండ్ రెండోది ఏంటంటే ఆబ్వియస్లీ ఆఫ్టర్ యువర్ పిహెచ్డి యూ కెన్ అప్లై ఫర్ EB1 కేటగిరీలో, ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీలో మీకు ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉన్నాయి, లేకపోతే మీకు ప్యాటెంట్స్ ఉన్నాయి, కాపీరైట్స్ ఉన్నాయి, అలాంటివి ఉన్నప్పుడు యూ కెన్ అప్లై ఫర్ EB1 category, or also you can apply under the extraordinary ability or national interest waiver కింద కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో అవర్ ఫర్మ్ ఈస్ హ్యాండ్లింగ్ లాట్ ఆఫ్ సచ్ థింగ్స్. ఇంకా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే MS చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఓపీటీలలో సిపిటి తర్వాత ఓపీటీలలో 2 years 3 years ఉంటారో వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇండియాలో పిహెచ్డి ప్రోగ్రాంలు జాయిన్ అయ్యి ఇక్కడ 2-3 yearsలో కంప్లీట్ చేసుకొని ఇండియాలో పబ్లికేషన్స్ చేసుకొని అవే పబ్లికేషన్స్ అమెరికాలో చేసుకొని దే ఆర్ ఆల్సో ఫైలింగ్ పిటిషన్స్ అండర్ ద ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ. ఎస్, దే ఆర్ డూయింగ్. ఆర్ అవుట్లో కూడా మేము కొన్ని క్లయింట్స్ హ్యాండిల్ చేస్తున్నాము. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ జాయినింగ్ ఇన్ పిహెచ్డి ఇన్ ఇండియా ఆల్సో. సో దే కెన్ డూ పిహెచ్డి ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వైల్ దే ఆర్ ఇన్ అమెరికా. ఓ, ఈ ఆప్షన్ కూడా ఉందా? ఎస్. సో అక్కడుండి డిస్టెన్స్లో ఇక్కడ చేసుకొని పేపర్స్ పబ్లిష్ చేసి అవి అక్కడ చూపించుకొని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ EB1ని సంపాదించుకొని అందులో కూడా పెట్టచ్చు ఆప్షన్ యాజ్ అ పాత్వే. EB2 ఏంటి సార్? EB2 అంటే సంబడి వాజ్ అ బ్యాచులర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ. బ్యాచులర్స్ డిగ్రీ ఉండి 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే, మాస్టర్స్ డిగ్రీ ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే యూ కమ్ అండర్ ది EB2 కేటగిరీ. ఇట్స్ ఎ క్లాసిఫికేషన్ దట్ యూ హ్యావ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉందని, హయ్యర్ డిగ్రీస్ అని. దానికి వాళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అండర్ EB2 కేటగిరీ. దానివల్ల ఎన్ని రోజులు మనకి వీసా వస్తుంది? అది ఇప్పుడు 15 to 18 years వెయిటింగ్ పీరియడ్ టు గెట్ ఎ గ్రీన్ కార్డ్ ఫర్ ఇండియన్స్. అన్ఫార్చునేట్లీ Chinese, Indians, Filipinos, Mexicans, long waiting period. So that's not a possibility. అండ్ ఎవరైతే స్టేటస్ కోల్పోయారో, మొన్న మనం ఒక కేసు చూసాము, వివర్ టాకింగ్, అండ్ సివీస్ లేదు, I-20 తీసేశారు, అసలు ఏంటి ఇదంతా? ఓకే, దిస్ ఈజ్ అ జార్గన్ ఫర్ స్టూడెంట్స్. సెవిస్ అనేది ఏంటంటే ఇంతకుముందు లేదు స్టూడెంట్స్కి. వాళ్ళు మన అమెరికాలో ఏం చేశారంటే బికాస్ 9/11 చేసింది స్టూడెంట్సే, అప్పటి నుంచి వాళ్ళు రివాంప్ చేసి సెవిస్ అనేది నంబర్ పెట్టారు. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ అది. అంటే మీరు కంట్రీ లోపలికి వచ్చిన తర్వాత మీరు క్లాసులు అటెండ్ చేస్తున్నారా లేదా, మీరు ఏ స్కూల్స్కి వెళ్తున్నారు, ఎన్ని డిగ్రీలు తీసుకున్నారు, ఆ సెవిస్ నెంబర్ నుంచి వాళ్ళు ట్రాక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అవుట్ సైడ్ ఏదైనా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారా, మీరు ఒకవేళ స్కూల్లో ఉండి కూడా స్కూల్లో పనిచేస్తున్నారా, స్కూల్ బయట పనిచేస్తున్నారా, ఒకవేళ ట్రాకర్ అన్నట్టు, ఇట్స్ లైక్ ఎ ట్రాకర్.
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే చాలాసార్లు స్టూడెంట్స్ వాళ్ళకు ఒంట్లో బాగాలేకపోతేనో లేకపోతే వాళ్ళు ఇండియాకి వచ్చి వెనక్కి వచ్చినప్పుడు బ్రేక్ తీసుకున్నప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే సర్వీస్ డిస్కంటిన్యూ అవుతుంది. సో అది దే హ్యావ్ టు మేక్ ష్యూర్ వెన్ దే గో బ్యాక్ టు స్కూల్ వాళ్ళు చెక్ చేసుకోవాలి సర్వీస్ యాక్టివ్ ఉందా లేదా. ఒకవేళ సర్వీస్ ఇన్యాక్టివ్ అయినా సర్వీస్ టర్మినేట్ అయినా మీరు ఇల్లీగల్ అయిపోయినట్టు. ఎగ్జాక్ట్లీ. ఇల్లీగల్ అయిపోతే మీరు కంట్రీలో ఉండడానికి వీల్లేదు, క్లాసులు అటెండ్ చేయడానికి వీల్లేదు, ఉద్యోగం చేయడానికి వీల్లేదు, ట్రావెల్ చేయడానికి వీల్లేదు ఇంటర్నేషనల్లీ. సో ఇది వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ అనేది. స్టూడెంట్స్ కూడా చాలామంది స్టూడెంట్స్కు సర్వీస్కు సంబంధించిన విషయాలు తెలియదు, పేరెంట్స్కి అయితే అసలే తెలియదు. స్కూల్లో ఎవరైతే డిఎస్ఓలు ఉంటారో డిజిగ్నేటెడ్ స్కూల్ అఫీషియల్స్ కూడా వాళ్ళకు కూడా ఇమిగ్రేషన్ లా అంతగా తెలియదు వాళ్ళకు. సో దే ఆర్ ఆల్సో నాట్ అడ్వైజింగ్ స్టూడెంట్స్ ప్రాపర్లీ. ఇంకోటి ఏంటంటే ఈ యూనివర్సిటీస్ ఈ మధ్యకాలంలో ఏమైనాయి అంటే, ఇంతకుముందు గతంలో 20-25 ఏళ్ల కింద ఆ యూనివర్సిటీస్ వెళ్ళాలంటే టోఫెల్ రాయాలి, జీమాట్ రాయాలి, జిఆర్ఈ రాయాలి, అవన్నీ తీసేసారు. ఎంట్రీ మొత్తం ఫ్రీ. అయితే ఏమైందంటే ఇప్పుడు ఒక వ్యాపారం అయిపోయింది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. కోవిడ్ తర్వాత చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దివాలా తీసాయి. అందుకని ఇప్పుడు ఏం చేశారు, కొంచెం వాళ్ళు లిబరలైజ్ చేశారు. స్టూడెంట్స్ అడ్మిషన్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. మీరు క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు జూమ్లో క్లాసులు అటెండ్ చేయొచ్చు, ఆన్లైన్లో క్లాసులు తీసుకోవచ్చు, ఫిజికల్గా యూనివర్సిటీకి పోవాల్సిన అవసరం లేదు. చాలా రెగ్యులేషన్స్ వాళ్ళు లిబరలైజ్ చేశారు. చేసినప్పుడు ఏమవుతుందంటే చాలాసార్లు యూ డోంట్ గో టు ద స్కూల్, మీరు ఎక్కడో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియాలో కాలేజ్ ఉంటుంది, న్యూయార్క్లో ఉండి క్లాసులు అటెండ్ చేస్తారు. you're not seeing the DSO, you're not seeing the professor, you're not in touch with the academics అక్కడ. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ మిస్కమ్యూనికేషన్ కంప్యూటర్స్లో మనం ఐటీలో ఈమెయిల్స్ చేయటం, ఫోన్లలో మాట్లాడటం, ది కమ్యూనికేషన్ గ్యాప్స్ వచ్చేసి సర్వీస్ టర్మినేట్ అయిపోతుంది, కొన్నిసార్లు సర్వీస్ కంప్లీట్ అని వస్తుంది. ఇలాంటివి జరిగినప్పుడు మీరు ఇల్లీగల్ అయిపోతారు. ఇల్లీగల్ అయిపోతే దెన్ యూ హ్యావ్ టు అప్లై ఫర్ రీఇన్స్టేట్మెంట్ అగైన్. సో స్టూడెంట్స్ తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే నేనే ఒక క్లాసిక్ కేసు చూసాను. ఆల్మోస్ట్ సార్ 1.5 hours మాట్లాడారు. మన తెలుగు స్టూడెంటే యూఎస్లో ఉన్నాడు, సర్వీస్ స్టేట్మెంట్ అయిపోయింది తెలియదు సార్ అని అలా అంటే కుదరదు అక్కడ. సో తెలుసుకోవాలి, ఇది మన బాధ్యత. ఎందుకంటే మీరు అది కనుక క్రాస్ చెక్ చేసుకోపోతే తల్లిదండ్రులు మీరు కూడా అడగండి ఈ ప్రశ్న మీ పిల్లల్ని. ఇది యూనివర్సిటీలు మారి లేకపోతే కాలేజీలు మారినప్పుడు అనుకోకుండా తెలుసో తెలియకో సార్ చెప్పినట్టు దీనికి ఒక ప్రాపర్ స్క్రూటినీ ప్రాసెస్ కాలేజీలు కూడా ఇచ్చిన వెసులుబాటుల వల్ల యాక్టివ్గా ఉందో లేదో చూసుకోకపోవడం వల్ల మన తెలుగు పిల్లాడు ఆల్మోస్ట్ ఒక 1.5 years నుంచి లీగల్ స్టేటస్ లేకుండా స్టక్ అయ్యాడు. అది అతనికి కూడా తెలీదు. సో ఇది చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఎందుకంటే సర్వీస్ యాక్టివ్గా ఉంటేనే మీ పిల్లలు లీగల్గా అమెరికాలో ఉన్నట్టు. అది కనుక లేకపోతే లీగల్ రెమెడీ ఏంటనేది సార్ అడిగి తెలుసుకుందాం. సార్ ఎగ్జాంపుల్, మన పిల్లలకి తెలుసో తెలియకో యూనివర్సిటీలు మొన్న మన బాబు విన్నట్టు ఒక యూనివర్సిటీ నుంచి ఇండియా వచ్చి మళ్ళీ స్కూల్ అటెండ్ అవ్వకుండా వేరే యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు మళ్ళీ క్లాసులు అటెండ్ అవ్వక వాళ్ళు తీసేసి సెవీస్ మళ్ళీ డబ్బులు కట్టించుకొని వాళ్ళు ఏమనుకుంటారు, డబ్బులు కట్టించుకున్నారు కదా, యూనివర్సిటీకి వెళ్తున్నాం కదా, క్లాసులకు వెళ్తున్నాం కదా, సెవీస్ అని పట్టించుకోవాలి. ఒకవేళ తెలిసింది అనుకోండి, మనం ఈ వీడియో చూసి పిల్లలు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకున్నారు, సెవీస్ యాక్టివ్గా లేదు అని తెలిస్తే రెమెడీస్ ఏముంటాయి? సర్వీస్ యాక్టివ్గా లేనప్పుడు రెమెడీ ఏంటంటే కాలేజ్ వాళ్ళకి వెళ్ళి మనం రీఇన్స్టేట్మెంట్ I-20 తెప్పించుకొని మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి ఇమిగ్రేషన్కి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కాలేజ్ వాళ్ళు నార్మల్గా ఏమిస్తున్నారు అడ్వైజులు అంటే రాంగ్ అడ్వైజులు ఇస్తున్నారు. మీరు కంట్రీ దాటి వెళ్ళండి అని. కంట్రీ దాటి వెళ్ళిపోతే మీరు యూ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద కంట్రీ. మీరు లీగల్ స్టే లేనప్పుడు, ఇల్లీగల్గా సర్వీస్ టర్మినేట్ అయ్యి కంట్రీలో ఉన్నప్పుడు, వెన్ యూ క్రాస్ ద కంట్రీ, వెన్ యూర్ ట్రైంగ్ టు రీఎంటర్ ఇన్ టు ద కంట్రీ, వాళ్ళు మిమ్మల్ని రానివ్వరు. ఎందుకంటే కంట్రీ దాటి వెళ్ళమని నిజంగా అబ్బాయి కూడా అదే సజెషన్ వాస్ గివెన్ టు ద గై ఫ్రమ్ అ యూనివర్సిటీ. ఐ డోంట్ అండర్స్టాండ్. యాక్టివ్ లీగల్ యాక్సెప్టెన్స్ ఇన్ అమెరికా లేనప్పుడు కంట్రీ దాటి వెళ్తే ఎలా వస్తుంది? అదే ఇది వీళ్ళు ఈ డిఎస్ఎల్ కూడా చాలా మందికి ఇమిగ్రేషన్ లా తెలియదు. వాళ్ళు మీరు కంట్రీ దాటి వెళ్ళండి, మెక్సికోకి వెళ్ళాడంట, వచ్చినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు. అలాంటి గెట్ రిడ్ ఆఫ్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే కోవిడ్ తర్వాత లేకపోతే 9/11 తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ను డిప్లాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇమిగ్రేషన్ ఆఫీసరు ప్రతి ఒక్క యూనివర్సిటీకి వచ్చి ఎవ్రీ 2 monthsకు 3 monthsకు అన్ని ఫైల్స్ చెక్ చేస్తారు. వాళ్ళు ఆడిట్ చేసినప్పుడు ఎప్పుడైతే స్కూల్స్ ఇర్రెగ్యులారిటీస్ చేస్తుందో అలాంటివి వాళ్ళకి కనపడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఫెసిలిటీ F1 ఇచ్చే ఫెసిలిటీ తీసేస్తున్నారు ఇమిగ్రేషన్ వాళ్ళు. ఆ తీసేస్తే మీకు వ్యాపారం పోద్ది. అందుకని
to get rid of this illegal students in the school, they're saying just టర్మినేట్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోండి కంట్రీ వదిలేసి మళ్ళీ రండి మేము ఇంకో I-20 ఇస్తామంటున్నారు. అంటే ఏంటి? జస్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ ది స్టూడెంట్స్ హు ఆర్ ఇల్లీగల్ ఇన్ ద కంట్రీ. బట్ అది వీళ్ళకి తెలియట్లేదు కదా. తెలియదు, స్టూడెంట్స్ మళ్ళీ డబ్బులు కడుతున్నారు కదా. మళ్ళీ మేము ఫోన్లు చేస్తే మేము మా ఫర్మ్కి అడ్వైజ్ చేస్తాం, మీరు బయట దేశాలకు వెళ్ళకండి, మీరు అదే చెప్పారు అబ్బాయికి. అండ్ మీరు చెప్పారు కదా లీగల్ గా 180 days లోపల అయితే యూ కెన్ అప్లై ఫర్ రీఇన్స్టేట్మెంట్. 180 days కంటే ఎక్కువ ఉంటే యూ కెన్ నెవర్ కమ్ బ్యాక్ టు యునైటెడ్ స్టేట్స్. దెర్ ఈస్ అ బార్. అంటే మీరు ఇమిగ్రేషన్ వయలేటర్ కింద పరిగణిస్తారు. మీకు మళ్ళా వెనక్కి వచ్చి ఉండడానికి, H1 చేసుకోవడానికి, దేనికి కూడా. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. Absolutely, you cannot get anything. So you have to be very careful. Don't speak to some roommates or don't speak to the DSO guys, and don't try and get some information on ChatGPT or Google, and you'll be detained and arrested. It's very serious, and please don't take this as a legal advice. And నేను మిమ్మల్ని భయపెట్టేయడానికి చెప్పట్లేదు. Case to case is different. Get in touch with some qualified immigration attorneys so that you can get your advice. సో తల్లిదండ్రులు చూశారు కదా, మీ పిల్లలు వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇన్ అమెరికా మొత్తం సివిస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది లీగల్గా మీ పిల్లలు అక్కడ ఉండి చదువుకోవడానికి కానీ, పనిచేయడానికి కానీ, ప్రప్రథమంగా ఫ్యూచర్ని అక్కడ డిజైన్ చేసుకోవడానికి ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది వైలేట్ చేసి మీ పిల్లలు అక్కడ ఏదో పిచ్చి పిచ్చిగా వాళ్ళని వీళ్ళని అడిగేదో చేస్తున్నారు అనుకుంటే కనుక ఇమీడియట్గా ఎక్స్పర్ట్ ఇమిగ్రేషన్ లాయర్ని కన్సల్ట్ చేసి డెఫినెట్గా కింద ఉన్న నెంబర్కి కానీ మీ కామెంట్ బాక్స్లో పెడితే ఐ విల్ ట్రై టు గివ్ యూ ప్రాపర్ ఆన్సర్స్. బికాస్ కేస్ టు కేస్ ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇదే ప్రాపర్ లీగల్ అడ్వైస్ కింద తీసుకోకండి. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. సో డెఫినెట్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈరోజు సార్ని నేను స్పెసిఫిక్గా దీని గురించి అడిగాను. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ యువర్ కిడ్స్, అంటే మీ పిల్లలు మీకు చెప్పకుండా ఉండుండొచ్చు, బట్ ప్రశ్న అడగండి. యాక్టివ్గా ఉంటే కనుక పర్లేదు, లేకపోతే ఏం చేయాలి అనే దానికి కూడా సార్ సమాధానాలు చెప్తారు. నెక్స్ట్ వీడియోలు చూద్దాం. థ్యాంక్ యూ సార్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.